ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఉత్తార తొలగించే యంత్రము, ఉత్తార కట్టు తొలగించే యంత్రము. ఉత్తార కట్టు ఏ విధంగా, ఎలా అనేక ముందు ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న లైక్ని ప్రెస్ చేయండి. ఇది ఒక మంచి విషయం, అందరికీ ఉపయోగపడేది. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు కుల మతం లేకుండా చూడాల్సిన వీడియో. మోసపోకుండా ముందుగా జాగ్రత్త పడటానికి ఈ వీడియో చాలు. ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, మంచి క్లోజ్ ఫ్రెండ్. ఒక అతనికి ఆస్తి బాగుంది, మరొక అతనికి ఆస్తి లేదు. ఆస్తి ఉన్న అతను చాలా మంచి వ్యక్తి, గుణవంతుడు, బుద్ధిమంతుడు, అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. అతను బుద్ధిహీనుడైన స్నేహితుడు గుణవంతుడైన స్నేహితుణ్ణి ఏ విధంగా లొంగదీయాలి అని ఆలోచన పంతం పడతాడు. ఇతను ఉన్న ఆస్తిని ఏ విధంగా కరగదీయాలి, ఇతన్ని ఏ విధంగా లోటుపాలు చేయాలి అని బుద్ధిహీనమైన స్నేహితుడు పగపడతాడు, కసిపడతాడు. కసిబట్టి మంచిగా అతను లేకపోతే నేను లేను అన్నట్టుగా వ్యవహరిస్తాడు. ప్రతి విషయంలో నేను ముందుండాను అన్నట్టుగా వ్యవహరిస్తాడు, మాట్లాడతాడు కూడా. అలాంటి వాళ్ళకి ఈ యంత్రము, మంత్రము చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నేను ఈ పౌర్ణమి రోజు కాకుండా ముందుగా 2 రోజుల ముందుని చేయాలనుకుంటున్నాను, కానీ నేను బయటకు వెళ్ళటం వల్ల చేయలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకు వచ్చిన కేసుల్లో నాకు 3-4 వచ్చినాయి. ఈ 3-4 కూడా ఆస్తులు మంచి పక్కనే ఉంటా కూడా, స్నేహంతో ఉంటా కూడా ఇతనుకున్న ఆస్తిని తొలగించాలి, ఇతనికి ఆస్తి లేకుండా చెయ్యాలి, ఇతనికి ఉన్న ఆస్తి మన పేరు మీదకి రావాలి, ఇతని దగ్గర ఉన్న డబ్బులు మనకు రావాలి, ఇతనికున్న సైట్ మనం కొనుక్కోవాలి అని ఉద్దేశంతో బుద్ధిహీనుడైన స్నేహితుడు బుద్ధిమంతుడైన గుణవంతుడైన ఒక స్నేహితుని మోసం చేస్తున్నాడు బుద్ధిహీనుడు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరికి, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్ అని ఎవరో భేదాలు లేకుండా చేసుకునేది ఈ యంత్రము, మంత్రము. ముందుగా ఎవరు మోసపోకూడదని ఉద్దేశం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, నేను చూస్తున్న వాళ్ళకి ఎలా అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత దారుణంగా ఒడి కడతారా? స్నేహం ఉంటే స్నేహంగానే ఉండాలి, స్నేహానికి మోసం చేయకూడదు కదా. ఆస్తి కోసం స్నేహం చేసి ఆస్తిని లాక్కోవాలని వాళ్ళు ఎలాంటి దుర్మార్గమైన స్నేహం అని చెప్పుకోవాలి. బుద్ధిహీనుడు స్నేహితుడైన, బుద్ధిమంతుడు శత్రువు, బుద్ధిహీనుడు స్నేహితుడు అని అన్నారు పెద్దలు. అదేవిధంగా ఈ బుద్ధిహీనుడి స్నేహితుడు ఆస్తుల కోసము లేనిపోనివన్నీ కూడా సృష్టించి అతన్ని నవ్వుల పాలు చేయాలని చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే, అతనితో మంచిగా ఉంటాడు, ఎక్కువగా చెప్పడానికి కూడా టైం సరిపోయి. ఎందుకంటే నేను చెప్పేవన్నీ రియల్గా జరుగుతున్న విషయాలు, జరిగినవి కూడా జరిగినవి కూడా నేను చెప్పేవి. నేను కళ్ళతో చూస్తున్నాయి, జరుగుతున్నాయి, జరిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మేము చూస్తున్నా, వాటిని చూసే మేము చేస్తుంది. మన పక్కనే ఉంటాడు, మనది ఏదైనా పాత బట్ట ఒకటి తీసుకుంటాడు, మనం అటు ఇటు పోయేటప్పుడు కాలు కింద మట్టి తీసుకుంటాడు, గుప్పుడు తెల్ల ఆవాలని తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా వేరే వాళ్ళ చేత కూడా చేపిస్తారు. దీనికి ఏ విధంగా చేస్తారో కొద్దిగా చెప్తాను,
మొత్తం అయితే చెప్పను, ఎందుకంటే దీనికి విరుగుడు నేను చెప్తున్నాను. ఆ విరుగుడికి ఏ విధంగా చేసారు వాటికి విరుగుడు నేను చెప్పబోయేది. బట్ట ఒకటి తీసుకుంటారు, తొక్కిన మట్టి ఇప్పుడు తీసుకుంటారు. తర్వాత 3 దారుల దగ్గర మట్టి కొంచెం తీసుకుంటారు. తెల్లవాలు నూనె తీసుకొని మిక్స్ చేస్తారు. 3 దారుల దగ్గర మట్టి, తొక్కిన మట్టి, తెల్లవాలు ఈ 3 మిక్స్ చేసి త్రిశూల ఆకారంలో బొమ్మ చేస్తారు. త్రిశూల ఆకారంలో బొమ్మ చేసి మధ్యలో త్రిశూలం పొడుగ్గా ఉంటుంది, మధ్యలో దానిపైన పేరు రాస్తారు. పేరు రాసి వాళ్ళకి కావాల్సిన సంకల్పం రాస్తారు. ఆస్తి తొలగిపోవాలి, ఆస్తి నష్టం జరగాలి, ఇంట్లో వాళ్ళందరూ అల్లకొల్లారం అయిపోవాలి, ఇతనికి ఎవరు స్నేహం చేయకూడదు, ఇతనికి ఎవరు మాట్లాడకూడదు, ఇతను ఎవరితో మాట్లాడితే వాళ్ళు విరోధులు అయిపోవాలి, ఇతనికి ఎవరు సపోర్ట్ చేయకూడదు, ఎవరు ఎదురొచ్చినా కూడా వాళ్ళు దూరం అయిపోవాలి, ఇంట్లో బంధువులు కూడా, స్నేహితులు కూడా, రిలేషన్షిప్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు దూరం చేస్తారు. ఇంట్లో అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్కా చెల్లెలు కానీ, భార్యాబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు దూరం అవుతూ ఉంటారు. ఏది మాట్లాడినా విరోధంగా కనపడుతూ ఉంటుంది. కన్నీటు దుఃఖానికి గురైపోతారు. ఏది మాట్లాడినా, ఏమి చేసినా వ్యతిరేకత చేసి అడిపెడతారు. అవి దానిపైన త్రిశూలం పైన పేరు రాస్తారు. కింద ఏమి కావాలో దాని సంకల్పం చెప్పి దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అయితే చెప్పకూడదు కూడా. చెడ్డ విషయాలు అయితే మేము చెప్పం, మంచి మాత్రమే మేము చెప్పగలుగుతాం. అవన్నీ చుట్టి ఒక నల్ల దారం తీసుకొని అతను బట్ట అన్నాం కదా, ఆ బట్టలో పెట్టి కొద్ది పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు కట్ చేసి పైన పెట్టి తీసుకెళ్ళి ఎక్కడన్నా కానీ బూడ్చిపెడతారు. బూడ్చిపెట్టిన తర్వాత ఒక 20 రోజులు 15 రోజులు టైం రాస్తారు. అందులోనే రాస్తారు. టైం రాసి బూడ్చిపెట్టేసి వస్తారు. ఎన్ని రోజులు టైం పెట్టారో అన్ని రోజులు మించి అన్ని రోజులు అయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు ముందుకు రారు. ఇంట్లో భార్య బిడ్డలు, కడుపు పుట్టిన బిడ్డలు, రక్త సంబంధం ప్రతి ఒక్కరు దూరం ఎవరితో మాట్లాడితే వాళ్ళు విరోధులు అయిపోతారు. ఏ పని చేస్తుంటే అది వ్యతిరేకత అవుతుంటుంది. చేస్తున్న పని ఆగిపోతుంది, బాగా సాగుతుంది పని. నా దగ్గర 50 మంది మనుషులు ఉన్నారు, అపార్ట్మెంట్ కట్టిస్తున్నా నాకేమనుకుంటారు, హాట్ నెగిరిపోతుంటారు, ఆగిపోతుంటుంది. జనం రారు, డబ్బులు రావు, అన్నీ వ్యతిరేకమై ఆగిపోతాయి. ఈ విధంగా ఎవరికి జరగకూడదు. అలా జరుగుతున్న వాళ్ళకి, ఇంకా జరిగిన వాళ్ళకి ఇంకా ముందు ఎవరికి జరగకూడదు. ఇతనికి జాబ్లో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈ మంచి పొజిషన్ వీడు నేను డబ్బులు అడిగితే ఇవ్వలేదు, వీడి జాబ్ బావాలి, వీడి ఉద్యోగం బావాలి, వీడికి ఉన్న ఆస్తి తొలగిపోవాలి అని పట్టేస్తారు. అలా జరగకుండా ఉండటానికి చాలా వీడియోలు చేశాను నేను. చెడుని తొలగించడానికి, శత్రువుడికి తప్పించుకోవటానికి, శత్రువులకు బుద్ధి చెప్పడానికి మంచి వీడియోలు చేశాను. వాటితో పాటు కూడా ఇది ఇంకా మంచి వీడియో. ఈ విధంగా ఉన్న వాళ్ళకి మీరేం చేస్తారంటే ఈ యంత్రం రాయండి. ఈ యంత్రం రాగిరేఖ మీద రాయండి. రాగిరేఖ మీద రాసిన తర్వాత మీరు గంధము పసుపు కుంకుమలతో పూజించి, మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే విధంగా పూజ చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి మంత్రం 10,000 సార్లు జపం చేయండి. 10,000 సార్లు జపం చేస్తే సిద్ధి అవుతుంది. సిద్ధి అయిన తర్వాత దీనికి ప్రయోగం చేసేటప్పుడు మీరు 1008 సార్లు చెప్పుకోండి. తర్వాత ప్రతిరోజు 108 సార్లు చెప్పుకోండి. దీన్ని చేసేటప్పుడు మీరేం చేస్తారంటే 1008 సార్లు ఖచ్చితంగా చేయండి. 1008 సార్లు చేయడం వల్ల దీనికి శక్తి అనేది పుంజుకుంటుంది. ఒక రాగిరేఖ మీద రాసి ఒక గ్రీన్ బట్టలో పెట్టి పసుపు కుంకుమతో పూజించారు కదా, 9 దారాలు ఉన్న 9 తీర్లు ఉన్న దారంతో చుట్టండి. చుట్టి ఇంటి లోపల వైపున
దర్వాజ పైన లోపల వైపున పైన ఈ మంత్రం చెప్పుకుంటూ పైన కట్టండి. కట్టి ప్రతిరోజు సాంబ్రాణి వేస్తూ ఉండండి. అప్పుడు ఇంట్లో శాంతి, అన్నదమ్ముల విరోధము, భార్యాభర్తల విరోధము, తల్లి బిడ్డల విరోధము, ఆస్తుల గొడవలు, ఇవన్నీ ఇప్పుడు ముందుగా నేనేమని చెప్పిన ఇవన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి అందరూ మంచిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే నేను ఈ 10 రోజుల నుంచి తిరిగి చూస్తున్నా, నా దగ్గరికి వస్తున్న వాళ్ళు, నాకు ఫోన్ చేస్తున్న వాళ్ళకి వచ్చిన వాటిలో 4 కేసులు వచ్చినాయి. చాలా దారుణంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. అందువల్ల నేను చెయ్యాలి కదా అనిపించింది, చేశాను. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి, మంచికి మాత్రం ఉపయోగించండి. మీరు నేను మంచిగా చెప్పాను, చెడ్డగా చెప్పలేదు, చెడ్డగా చెప్పను కూడా. చెడు చేసిన దానివల్ల ఏముండదు, మంచిగా చేయాలి, వీలైనంత వరకు మంచిగా చేయాలి. కాబట్టి ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని మరోసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. జై వారాహిదేవి.